టు ఈగల్ హెల్త్. జామకాయ వివిధ రకాల ఖనిజాలు మరియు విటమిన్లతో సులభంగా లభించే పండు. జామ పండు యొక్క ప్రత్యేకమైన రుచి పెద్దల నుంచి పిల్లల వరకు అందరికీ ఇష్టమైనది. కానీ చాలామంది చిన్నపిల్లలు జామకాయ తినవచ్చా అనే సందేహం ఉంది. 6 నెలల వయసులో జన్మించిన శిశువులకు సాధారణంగా తల్లిపాలతో ఘనమైన ఆహారాన్ని అందిస్తారు. ఎందుకంటే ఈ వయసులో కేవలం తల్లిపాలివ్వడం వల్ల తగినంత ముఖ్యమైన పోషకాలు లభించవు. ఈ సమయంలో తాజా పండ్లు ఇవ్వడం చాలా మంచిది. కారణం దానిలోని రుచి మరియు పోషకాంశాలు పుష్కలంగా ఉంటాయి. జామకాయలోని విత్తనాలు జీర్ణక్రియకు హాని కలిగిస్తాయని, పిల్లలు జామకాయ తినడం సురక్షితం కాదని ప్రజలు తప్పుడు అభిప్రాయంలో ఉన్నారు. అయితే పిల్లలు ఈ కాయను తినడానికి ఇతర మార్గాలు ఉన్నాయి. జామకాయలోని పోషక విలువలను పరిగణలోకి తీసుకొని ఈ దశలను అనుసరించడం ద్వారా పిల్లలకు పండ్లు తినవచ్చు. ఇప్పుడు జామకాయ తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు పరిశీలిద్దాం. గువాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. పిల్లల్లో రోగనిరోధక పనితీరు, పెరుగుదల మరియు కణాల పునరుత్పత్తిలో విటమిన్ సి పాత్ర చాలా ముఖ్యం. ఒక జామకాయలో నారింజ పండు కంటే 4 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. జామ పండులోని ఫోలిక్ ఆమ్లం పిల్లల్లో మెదడు మరియు వెన్నెముక సంబంధిత జనన లోపాలను నివారించడంలో సహాయపడుతుంది. ఇది పిల్లల్లో నాడి మరియు ప్రసరణ వ్యవస్థ అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. జామ పండులో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ ఏ లోపం పిల్లల్లో నిర్జలీకరణానికి కారణమవుతుంది. జామకాయలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పిల్లలను క్యాన్సర్ ప్రమాదం నుండి నిరోధించడంలో సహాయపడతాయి. ఇది ROS ప్రేరిత అల్జీమర్స్ మరియు పార్కిన్సన్స్ వ్యాధులు మరియు హైప్రాక్సియా, మంట వంటి ఇతర రుగ్మతల నుండి పిల్లలను నిరోధించడానికి సహాయపడుతుంది. జామకాయలోని విత్తనాలలో లెనోలెయిక్ మరియు పినోలిక్ వంటి కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయి. పిల్లల మెదడు, ఇతర కణజాల వ్యవస్థల అభివృద్ధిలో అవి ముఖ్యమైన భాగాలు. జామకాయలో అధిక ఫైబర్ కంటెంట్ పిల్లల్లో జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం మరియు పేగుమంటను నివారిస్తుంది. గువా అతిసారం మరియు పానిక్ డిజార్డర్ సమయంలో కూడా సహాయపడుతుంది మరియు రక్త ఉత్పత్తిని పెంచుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగల్ హెల్త్. Like and subscribe Eagle Health and Beauty.